హలో, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇంకా లాస్ట్ వ్లాగ్ పెట్టి ఒక 3 days అయిపోయింది. యాక్చువల్గా నేను వెంటనే పెడదాము అనేసి అనుకున్నాను, కానీ అసలు లాస్ట్ వీకెండ్ ఎలా ఉందంటే బిజీ అయిపోయింది, అందుకే పెట్టలేకపోయాను. ఏమనుకోవద్దు ప్లీజ్. మీకు గుర్తు ఉందా అనుకుంటున్నాను. ఏమంటే మేము ట్రిప్కి వెళ్ళి ఉన్నాం కదా, వీకెండ్ ట్రిప్ అనేసి తమిళనాడుకి అనేసి కున్నూరు వెళ్ళాము. సో అది నెక్స్ట్ డే వ్లాగ్ అనమాట, ఇది అక్కడ తీసింది. ఇంకా ఆ రోజు ఏమంటే నిన్న నైట్ నేను లేట్గా పడుకున్నాను, ఇంకా అర్లీగా లేసేసాను. ఎందుకంటే నాకు ఎర్లీ మార్నింగ్ ఎలా ఉంటుంది అని చూడాలి అనిపిస్తా ఉంది అనమాట. వ్యూ అంతా అది ఎక్కడ మిస్ అవుతానా అనేసి నాకు అనిపిస్తూనే ఉంది. అలా అనేసి నిద్ర కూడా పట్టలేదు, లేసేసాను. సో పొద్దున్నే ఎంత బాగుండిందో అసలు. నార్మల్గా ఇలాంటి ప్లేసెస్కి వచ్చాము, కానీ ఎప్పుడు వర్షం పడినప్పుడు అలాంటి టైంకే వచ్చున్నాం అనమాట. ఇలా మంచిగా ఉన్నప్పుడు రాలేదు. చాలా బ్యూటిఫుల్గా ఉంది అసలు. ఇక్కడ వర్షం పడినప్పుడు ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది, కానీ ఇలాంటి ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి కదా, అలా అనిపిస్తుంది. ఏ ప్లాంట్ గురించి చెప్తున్నా? ఎక్కడున్నాయిరా? కూర్చోనన్నా, ఇక్కడ ఉన్నాయేమో రేర్గా దొరికేటివి అనుకుంటున్నాను నేను. అవునన్నా, సమ్మర్లోనా? సమ్మర్లో వెళ్ళమనిందా? హ్యాపీ వాళ్ళ ఎస్ఎస్టీ మ్యామ్ చెప్పిందంట, సమ్మర్ టైంలో మీరు హిల్ స్టేషన్స్కి వెళ్ళండి, చాలా బాగుంటుంది, చాలా కోల్డ్గా ఉంటుంది అనేసి. వీడికి అసలు కోల్డ్గా ఏం ఉండదేమో అనేసి అనుకుందంట, కానీ ఇక్కడ ఎంత చలిగా ఉందంటే అంత చలిగా ఉందంట. అమ్మా, మీది డోర్ చాలా స్ట్రాంగ్ ఉంది అంట, పట్టుకోండి. ఇక చూడండి, ఇక మన ముగ్గురం నుంచిందామా, ఇట్రా సైడ్ మై మిడిల్లో. ఫోటో తీసుకుందామా? పడుకోనివ్వు. ఇక కూర్చుందామా? బయట భలే ఉంటుంది, చెట్టు ఉంది అసలు. కూర్చోడట, కూర్చో. బాగా లెగ్ పెట్టకుండా కూర్చోలేవు నీట్గా. ఇందాక వ్యూ చూపించానే, అది డెడ్డీ హ్యాపీ వాళ్ళు పడుకున్న రూమ్లో నుండి వ్యూ అనమాట. ఇంకా ఇది ఇక్కడ మేము పడుకున్నాము, ఆ రూమ్లో నుండి ఏమంటే ట్రీ వచ్చేసి ఉంటుంది అడ్డంగా, అంత వ్యూ కనిపించదు. ఆ ట్రీతోనే ఎక్కువ కవర్ అయిపోయి ఉంటుంది. ఏం ట్రీ ఇది? నేను కూర్చొని ఏం చేయాలరా? హ్యాపీ ఫోటో తీస్తాను, కూర్చో. అసలు ఉండదు ఒక దగ్గర. బాబా, గుడ్ మార్నింగ్. పడుకోలేవా కొంతసేపు? ఇంకా సుదర్శన్ అయితే అసలు నిద్ర లేలేకపోతున్నాడు, మంచిగా నిద్రపోతానే ఉన్నాడు. నేను హ్యాపీ టెడ్డీయే అంతా ఏమంటారు తిరుగుతూ ఉన్నాము. లాస్ట్ బ్లాగ్లో చెప్పా కదా మీకు, నెక్స్ట్ బ్లాగ్లో క్లియర్గా చూపిస్తానులేండి ఈ విల్లా అంతా అనేసి. సో అందుకే ఇంకా అలా చూసుకుంటూ ఇంకా వీడియో తీసుకుంటూ తిరుగుకుంటూ ఉన్నాను అనమాట. ఇంకా మెయిన్గా స్టేకేషన్ కోసం కదా మేము ఇక్కడ స్టే చేయాలి, ఇక్కడ కున్నూరు ప్లేస్లో బాగుంటుంది అన్నట్టుగా వచ్చాము. సో కానీ నాకు ఎట్లా అంటే ఒక 2 days అయినా ఇక్కడ ఉండాలి అనిపించేలాగా ఉందన్నమాట ప్లేస్. కానీ మేము ఇంకా ఒక నైట్ కోసమే ఉన్నాము, ఇంకా కొంతసేపు తర్వాత ఇంకా బయలుదేరేస్తాం. అందుకనేసి అంతా చూసుకుంటూ ఉన్నాము, అంతా భలే అనిపిస్తూ ఉంది. ఇంకా చాలా మంది ఏమంటే ఈ విల్లా డీటెయిల్స్ చెప్పండి ఆశ అనేసి అడుగున్నారు. యాక్చువల్గా మేము ఈ విల్లా బుక్ చేసినప్పుడు ఏమంటే 19,500 అనమాట. సో అంతకి బుక్ చేసుకొని వచ్చాము. నార్మల్గా అయితే ఇంకా ఎక్కువ కూడా ఉంటుంది, ఇంకా తగ్గుతుంది. సో ఆ సీజన్ని బట్టి అట్లా మారుతూ ఉంటుందంట ప్రైజెస్. మరి దాని గురించి నాకు తెలీదు. ఇంకా ఇక్కడ మాత్రం మేము ఆ రోజు తీసుకుంది 19,500 1 night. అంటే నిన్న ఆఫ్టర్నూన్ వచ్చాము, ఈరోజు ఆఫ్టర్నూన్ వరకు. మీరు సగమే తిన్నారా? అది అంతా తినేసి బుజ్జు సాల్ట్ ఉంది, బుజ్జు నువ్వు తినేసావు. ఫ్రెష్గా లేవైతే మీది. అమ్మ, కాళ్ళు నొప్పులు వస్తున్నాయి ఎంత. చూడ లైట్స్ పడి ఉన్నాయి. ఎక్కడున్నాడు వీడు? రెండు టెడ్డీ అచ్చులాగా అక్కడ హ్యాంగ్ చేసుకోవాలి చున్నీ. నువ్వు ఏం చెప్పాను, ఏం చేస్తున్నావు? వచ్చిన తర్వాత అక్కడ ఆ సోఫా సెట్
ఓ మై గాడ్ ఇది పెట్టుకోవాలి. ఎంత బాగుంది. నీ వీడియో కార్నర్ ఇదే మామ. గ్లాస్ పోటీ కన్నిటికి బాగా కనిపిస్తాం బెటర్. ఇలాంటిది కొనుక్కున్నారు బొబ్బని అడిగి డైనింగ్ టేబుల్. వీళ్ళు ఎక్కడ తెచ్చారో చెప్తే ఇంకా ఇప్పుడు కిచెన్ చూద్దాము. కిచెన్లో నిన్న ఏమేమి ఉన్నాయని క్లియర్గా చూడలేదు, ఇప్పుడు చూద్దాం. ఉంది, కెటిల్ ఉంది, మైక్రోవేవ్ కాదు అవెన్ అది. ఎందుకు అన్ని ఆన్ చేస్తాను? ఇంకా లైట్స్ అనుకున్నాము. కాఫీ ఉంది, ఇది షుగర్, గ్రీన్ టీ, బ్లాక్ టీ. హ్యాపీ గమ్ము పెట్టండి. ఫ్రిడ్జ్ బాగుంది కదా. వద్దు చల్లగా ఉంది. వాళ్ళు ఉంది కదా కిచెన్. ఇక్కడ నుండి కూడా ఇదంతా కనిపిస్తుంది. ఎంత బాగుంది. క్లాత్ పెట్టుకోవడానికి, డ్రై అవ్వడానికి. ఇది ఎట్లా వస్తాయి? ఓకే చూడండి, ర్యాక్స్ కూడా ఇలా పెట్టుకోవచ్చు. వదులు, ఇక్కడ ఓపెన్ చేయి. కిచెన్ క్లోజ్ ఉన్నాయమ్మా. నెక్స్ట్ ఇంకోటి అన్నీ ఉన్నాయి కానీ మనం తినేదానికి ఏం లేవురా. చూడు ఇవన్నీ ఉన్నాయి. అది ఎవరు పెట్టలేరమ్మా వాళ్ళు. ఏం లేదు ఇట్లా ఉంచట్టు. చూపిద్దామా? ఎందుకమ్మా? ఇక్కడ ఫ్రిడ్జ్ చూడు, ఇవన్నీ ఉన్నాయి. బొబ్బాలు వేస్తే గబ గబ తినాలి, కాదు తాగాలి. ఫుడ్ ప్రిపేర్ చేసుకోవాలి. అక్కడే భలే ఉంది కదా. అవన్నీ టచ్ చేయకూడదు హ్యాపీ. నువ్వు నీలాంటి వాళ్ళు ఉంటారు కాబట్టి ఇళ్ళలో పెట్టుకోరు అలాంటివన్నీ. పాడు చేస్తున్నాను నన్ను. ఓ ఈ క్యాట్ చాలా బాగుంది చెడ్డ. క్యాట్ క్యూట్గా వచ్చి క్లీన్ చేశాను. సరే రాటేద్దాం మనము, అది తెచ్చుకుందాం రా. అంటే ఎందుకు టీవీ ఆన్ అవ్వలేదు? ఇది ఉంది కదా, స్పీకర్ కూడా ఉంది కదా. సరే పద, ఆ రూమ్లోకి వెళ్ళి బ్యాగ్స్ తీసుకుందాం. పైకి వెళ్ళి ఫ్రెష్ అయిపోతే పని ఉంటుంది. వెళ్ళిపోయాడు బాబాకి టీ తేవాలేమో అడుగు. ఏమంట? ఫిల్టర్ కాఫీ కావాలంటున్నా. ఇది ఎంత హోమో నిన్న అందులో. బాబాకి ఏమన్నాడు కదా, బ్రష్ చేసుకున్నా తాగుదాం కదా. బాబా బ్రష్ చేసేసుకో, తెస్తా. బాబా బాబా ఇది వ్యూ మనకి వేరేగా ఇచ్చారు.
మా బెడ్రూమ్కి వెళ్ళేసావా ఒకసారి? ఎంతో ఒకసారి రా వెళ్ళేసి రా. చూసి చాలులేరా. యాప్ కనిపించట్లేదు. నేనున్నా ఒక లెగ్ తీ బాబా. ఎడా బ్రషెస్ తీనన్నా. దగ్గర వెళ్తున్నా ఫస్ట్. సన్లైట్ కూడా వస్తుంది. అవును, తీసేవాళ్ళు ఇప్పుడే తీస్తాను. ఇందాక ఎంత పెద్ద చైర్లు బాబా, ఎంత ఎంత బాగున్నాయి చూడు. లావుగా ఉండే వాళ్ళకి కూడా సరిపోతాయి కదా. ఇంకోటి ఒకటి చెప్పడం మర్చిపోయాం మీకు. మేము ఎప్పుడు ఇట్లా వెళ్ళినప్పుడు ట్రిప్స్కి ఎక్కడైనా స్టే చేస్తాం కదా, ఏదైనా అదే ఒక విల్లా అయినా రిసార్ట్ అయినా ఇలా తీసుకుంటాం కదా, అక్కడ కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ పెడతారు. సో అది నాకు అసలు మిస్ అవ్వడం అస్సలు ఇష్టం లేదు. కానీ మా సుదర్శన్కి మాత్రం ఆ కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ కూడా వద్దు, మనం వెళ్ళిపోదాం, ఇంకా టైం అయిపోతుంది, మళ్ళీ మనం రీచ్ అవ్వలేము మనం అనుకున్న టైంకి అనేసే అనుకుంటా ఉంటాడు. అది దాని దగ్గర ఏమంటే నాకు సుదర్శన్కి కొంచెం ఫైట్ అయిపోతూ ఉంటుంది అనమాట. ఎక్కడైనా వెళ్తూ వెళ్తూ తినేద్దాంలే బుజ్జు, ఏముంది బ్రేక్ఫాస్ట్ అనేసి అంటాడు. నాకేమంటే అక్కడ చాలా వెరైటీస్ ఉంటాయి కదా, అవన్నీ టేస్ట్ చేయాలి. మెయిన్గా అక్కడ ఫేమస్ ఉన్న ఫుడ్ కూడా పెడతారు, అలా అది ట్రై చేయొచ్చు అనిపిస్తూ ఉంటుంది. కానీ ఈసారి మా సుదర్శన్ ఏమంటే మన ఇద్దరికి అక్కడ ఫైట్ అయిపోతుంది కదా, అందుకనేసి కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ లేని రిసార్ట్కైనా దేనికైనా వెళ్దాము అనేసి అనుకున్నాడేమో. అనుకోకుండానే పాప మా సుదర్శన్ ఇలాంటి దానికి విల్లాకి బుక్ చేశాడు. సో ఇక్కడ కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ అంటూ లేదు. అలా బ్రష్ చేసుకొని బయటికి వచ్చానో లేదో ఇక్కడ పెద్ద ఘనకార్యం జరిగింది. వీడియో తీయలేదు దీన్ని అనేసి అనుకున్నా, అంతే పగలగొట్టారు. 7:30 క్రికెట్ చేస్తాను చెప్తాను. 7:30కా? అప్పుడేనా? ఇలాంటి బాటిల్ ఒక గ్లాస్ ఇలా సైడ్ టేబుల్స్ మీద పెట్టుంటారు. మా హ్యాపీ వచ్చింది రూమ్లోకి వచ్చినట్టుంది, జారిపోయినట్టుంది. హ్యాపీ గ్లాస్ కూడా పగలగొట్టేస్తాడు. అడుగునన్నా నీకేం తెలుసు వంకాయ? గ్లాసు వాటర్ బాటిల్ రెండు పగిలిపోయా, వాటర్ బాటిల్ ఒకటేనా? మరి గ్లాస్ ఉండాలి కదా కదా, నాకు గ్లాస్ కూడా ఉండాలి కదా. బాటిల్ షేప్ ఒకటే ఉంది దాంట్లో. ఇప్పుడు అర్థమైందా హ్యాపీ గురించి, వాడు వెనకాల ఎందుకు పడుతూ ఉంటానో నేను. అయ్యో రామ, ఎంత ఎంత నేర్పించినా పాపం అప్పటికి భయపడి కొంచెం నేర్చుకుని నీట్గా కూర్చోవాలి, నీట్గా తినాలి, అలాంటివైనా నా కోసం చేస్తూ ఉంటుంది. కొన్ని ఇట్లాంటి మిస్టేక్ పాపం పడిపోతా ఉంటాయి. నాటీ చిల్డ్రన్ ఉంటారు కదా, నాటీ కిడ్స్ ఉంటారు కదా, సో ఆ లెక్కలో వస్తుంది అన్నమాట మా హ్యాపీ కూడా. ఎక్కడికైనా ఏదైనా షాపింగ్ మాల్స్కి వెళ్ళాలన్నా చాలా భయంగా ఉంటుంది వీటితో. వీటి వెనకాలే నేను ఉంటాను. నేను ఏం షాపింగ్ చేయాలని కూడా మర్చిపోయి వీటి వెనకాల తిరుగుతూ ఉంటాను అనమాట. ఎక్కడైనా ఏదైనా గ్లాస్ ఐటమ్స్ ఏదైనా ఉంటే దాన్ని టచ్ చేస్తుంది, కంపల్సరీగా టచ్ చేస్తే వస్తుంది అనమాట. అందుకనేసి అది ఎక్కడ కింద పడేస్తుందో అనేసి టెన్షన్ నాకు. ఇంకా అలా వాటితో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఒకరు ఇలా ఉంటే ఇంకొకరు అలా ఉంటారనమాట. టెడ్డీతో ఆపోజిట్ అనమాట హ్యాపీ ఫుల్గా. ఇంక ఇక్కడ ఏమంటే హ్యాపీ ఫ్రెష్ అయిపోయి నీట్గా రెడీ అయిపోయారు. ఇంకా నేను హెడ్ బాత్ చేసుకున్నాను. అసలు చెప్పా కదా, అనుకోకుండా బయలుదేరాము ట్రిప్కి. ముందు రోజు నైట్ చెప్పాడు మా సుదర్శన్ బయలుదేరి వెళ్దాము అనేసి, అంటే ఒక ఈవినింగ్ నుండి అలా డిసైడ్ అయ్యామన్నమాట, ప్లాన్ చేసాము. సో అదేమంటే ఇంకా నేను హెడ్ బాత్ కూడా చేయలేదు, నార్మల్ బాత్ చేసుకొని బయలుదేరాను. నాదేమంటే ఆల్టర్నేట్ డే హెడ్ బాత్ చేయలేదు అనుకోండి, ఆయిలీగా అయిపోతుంది స్కాల్ప్. అసలు నాకు అలా ఉంటే ఇష్టం ఉండదు. అందుకని ఫ్రెష్గా హెడ్ బాత్ చేసుకున్నాను. నార్మల్గా ఇలా బయట వచ్చినప్పుడు హెడ్ బాత్ నేను టెంపుల్స్ కంటే చేస్తాను అంతే. నార్మల్గా ఇలా స్పెండ్ చేయడానికి వచ్చినప్పుడు హెడ్ బాత్ ఏం చేయను. అలాంటిది ఆ రోజు చేశాను అనమాట. సో అంతే, ఇంకా ఈ బ్యూటిఫుల్ ప్లేస్ని వదిలి వెళ్ళిపోతున్నాము. మరి నచ్చింది కదా మీకు బెడ్? సరే హెల్త్ అవును బాబా, నేను చెప్పా కదా నీకు. చూడు ఇది కూడా అసలు ఇదంతా క్లాత్ మడత పెట్టినట్టు, మళ్ళీ ఇది పెయింటింగ్ కూడా పోలేదు. కిచెన్ చూసావా బాబా? అంత వీటికి నచ్చలా. చూడమ్మా కలర్ వేయలేదు, మర్చిపోయారు అనింది. పెయింట్ నిన్న మనం హోటల్కి వెళ్ళాము, అక్కడ కూడా అట్లే థీమ్ చూడది. టెడ్స్
వీడెక్కడ? అమ్మా నేను రెడీ. మీకైనా ఫస్ట్ రెడీ. హ్యాపీ ఉండేమి. బాబ్బా బాబ్బా వీడితే ఎట్లా బాబ్బా? తీసుకో. అది వెళ్ళదురా, ఉంటుంది అని తీసుకున్నాం. అమ్మా ఎంత చెప్పులు బ్యాగ్ ఇచ్చారు. లేదు అబ్బా. హ్యాపీ కీస్ ఎక్కడ? షెల్ఫ్. నాకు పాపకు ఒక ఫోటో తీటడ్డా. టెడ్డా Oh my god, హ్యాపీ. ఇంకా లాస్ట్ వ్లాగ్లో నా మంగళసూత్ర డీటెయిల్స్ అడిగారు కదా, ఇన్స్టాగ్రామ్లో డిఎం చేయండి, నేను అప్పుడు మీకు కంప్లీట్ డీటెయిల్స్ షేర్ చేస్తాను. ఇంకా అలాగే లాస్ట్ వ్లాగ్లో వేసుకున్న టాప్ ఉంది కదా అది, ఇంకా ఇది, ఈ 2 లింక్స్ నేను ఒకవేళ ఇక దీంట్లో వీలైతే ట్యాగ్ చేస్తాను, లేకపోతే డిస్క్రిప్షన్లో పెడతాను, లింక్స్ చెక్ చేయొచ్చు. ఇంకా బాయ్ చెప్పేసి ఇంటికి స్టార్ట్ అయిపోతున్నాము. ఏదన్నం పెట్టుకున్నాను ఇక్కడ, ఇప్పుడు వస్తుంది చూడ బస్సు. అబ్బా జాగ్రత్త, అక్కడ ఉంటుంది, అక్కడ లాస్ట్ డే ఆఫ్ హాలిడే. ఇక్కడ నన్ను ఇక్కడ చేసేటడ్డా నన్ను పెట్టుకుని వద్దాం. అమ్మవారు చేసి డోరే. నిన్న మేము ఇక్కడికి వచ్చాం కదా, చెక్ ఇన్ అయ్యాం కదా, అప్పుడే చూసాను ఇక్కడ టెంపుల్ ఉంది అనేసి. ఇంకా అప్పటికి చాలా టైర్డ్ అయిపోయామా, ఫ్రెష్ అయిన తర్వాత వెళ్ళేసి రావాలి అనుకున్నాను. ఇంకా అప్పుడు లాస్ట్ వ్లాగ్లో మీకు జాతర జరిగిందని చూపించాను. ఇదిగో ఈ అమ్మవారే అనుకుంటాను, సేమ్ అలానే ఉండింది, కానీ మీకు క్లియర్గా చూపించలేదు, నేను కొంచెం చూసాను లైట్గా అక్కడ. ఇంకా లత అని మన సబ్స్క్రైబర్, తను ఏమంటే అది జాతర కాదక్క కావిడి ఎత్తుకొని వెళ్తున్నారు అనేసి అనింది అనమాట. ఏమో మరి కావిడేమో మరి నాకు క్లియర్గా తెలీదు. ఓవెన్ గ్లాస్ డౌన్. చిన్న షాప్ అబ్బా. ఓవెన్ డాగ్. కూర్చుండొచ్చు, మటన్ కూడా ఉంది రేడే. చూడు కట్ చేసి తగిలించున్నారు ఆడ. చేసి ఇస్తారేమో అడిగితే, ఇక్కడ లోకల్స్ ఉంటారు కదా, హ్యాపీగా చేయిస్తారు బుజ్జు. బై. చిన్న షాప్ అబ్బా. ఓవెన్ డాగ్. ఇక్కడ కూర్చుండొచ్చు, మటన్ కూడా ఉంది రేడే. చూడు కట్ చేసి తగిలించున్నారు ఆడ. కట్ చేసుకోలేము కదా, చేసి ఇస్తారేమో అడిగితే, ఇక్కడ లోకల్స్ ఉంటారు కదా వీళ్ళు, ఏమో తెలియదు, హ్యాపీగా చేయిస్తారు బుజ్జు. పోనీలే బాబా, మనకి ఇంతవరకే రాస్తుంది. ఏం తినకుండా ఉండాలి అనేసి ఉంది. పెద్ద టౌన్ లాగే ఉంది బుజ్జి ఏరియా మనం ఉన్నది. చూడు ఎంత, అదే మనం ఒక సైడ్ వెళ్ళాము అంతే. ఉన్నాయి ఇక్కడ పెద్ద రెసిడెన్స్ ఏరియా. అక్కడ చూడదు పెద్ద హౌస్ ఉందో. ఇటు సైడ్ రాలేదు నిన్న మనము, ఇట్లే వచ్చాం అనుకుంటా. ఇట్లే కదా, నైట్ వచ్చింది, ఈవినింగ్. ఏమంటారు ఈ చెట్లు అండి, నైట్ తీల ఓల్డ్ చెట్లు. బాబా ఒక బిందె కొనిస్తావు, అది వాళ్ళు ఉన్నాయి. సైడ్ వెళ్తాను వాళ్ళు ఇలా దాపు వాటర్ ఫాల్స్, స్మాల్ వాటర్. చిన్నప్పుడు అవ్వ మాకు నాకు రూబెక్కి అవి స్టీల్వి కదరా, ప్లాస్టిక్. ప్లాస్టిక్ నీళ్ళు తెచ్చిపోయడానికి కొనిచ్చింది, పనులు చేసేవాళ్ళు. నా దగ్గర కూడా ఒకటి ఉండిందిరా చిన్నప్పుడు, అదే తావర్కెరే హౌస్లో.
ఆరెంజ్ కలర్ బిందె కదా బాబా, కింద నుండి వాటర్ తెచ్చుకునేదాన్ని. నచ్చింది నాన్న, బాగుంది. దీంట్లోనే ఉంటే ట్రైన్ వెళ్తుందండి, టాయ్ ట్రైన్. కటేరి అనే ప్లేస్. ట్రైన్ బాబా లంచ్ కి కుష్కా రైస్ ఉంటుంది చూడు, అది కొని రే ఏ దొరికితే తినేద్దాం రా టెడ్డా. ఇప్పుడు కుష్కా అని వెతుకుతా వెళ్ళామంటే అలా ఏది కనిపించదు లాస్ట్కి. ఊటీ మైసూర్ బాబా స్ట్రైట్. టీ బాబా, గ్లెండెల్ టీ అక్కడ రాసి పెట్టారు. ఆ కార్నర్ ఉంది కదా సర్కిల్ లాగా, అక్కడ పైన అక్కడ టీ తాగుండొచ్చు మనం. డీజిల్ పట్టుకోవాలి. గ్రిల్ హౌస్ అంట, అన్ని చెట్లే ఉన్నాయి. రెస్టారెంట్ ఓకే, బాగుంటుంది కదా రెస్టారెంట్. ఇక గొడవలే ఎక్కువ. చెరీబేరి ఎక్కడ? పూరి రైల్వే స్టేషన్ బుజ్జు బాబా, ఇక్కడే బాబా వెళ్ళాలి మనము. ఆడికే వస్తుంది ట్రైన్, రైల్వే స్టేషన్. ఎంత బాగుందో. టాయ్ ట్రైన్ వస్తుంది రెడ్డా. వాళ్ళందరూ బుక్ చేసుకుని ఉంటారు ఫస్ట్. రెడ్డా నా ఫేవరెట్. ట్రైన్ అది ఇంజన్. అట్లా ఉంటుందో సేమ్, అంత ఓపెన్ గా ఉంటుంది ట్రైన్ అంతా. ఏమిదంతా టిఫిన్ ఉంది, టీ తాగుదామా? ఇక్కడ టీ తాగుదాం బాబా. ఇలా లోకల్ టీ చాలా బాగుంటుంది. ఫాస్ట్ ఫుడ్స్ ఉన్నాయి ఇక్కడ. మేము కూడా దిగాల. అందరు దిగుదాం. అట్టే టాయ్ ట్రీ ఏంది? 1 ప్లేట్ ఇడ్లీ వడ తీసుకుందాం బాబా, బాగుంటుంది. మనం కూడా ఇక్కడ టీ తాగుదాం. పాపా కాఫీ ఎందుకురా? ఇక్కడ పడి పడనా? Cheers. ఇదేంటి పౌడర్? బ్లెండర్ ఫ్యాక్టరీకి వెళ్ళాలన్నా. అయిపోయింది. సో ఫైనల్లీ ఇక్కడ తాగామన్నమాట టీ. మాకు ఇక్కడ తాగాలని రాసుండింది. నేను టీ తాగాను, మా సుదర్శన్ కాఫీ తాగాడు. యాపీకి ఏమంటే ఇడ్లీ వడ, నేను 2 వడలు తీసుకున్నాను. మా సుదర్శన్ ఇంకా టెడీ ఇద్దరు ఏమంటే బ్రేక్ఫాస్ట్ తినలేదు, ఎందుకంటే వాళ్ళకి నాన్ వెజ్ బ్రేక్ఫాస్ట్ కావాలంట. అది ఎలాగైనా దొరికించుకొని అక్కడ తింటారంట. ఇదేమంటే రైల్వే స్టేషన్కి ఆపోజిట్ ఉంటుంది ఈ చిన్న షాప్. బాగుంది కదా బాబా అక్కడ టిఫిన్. ఇడ్లీ నాకు నచ్చదు, అట్లాంటి ఇడ్లీ. టీ బాగుంది. కాఫీ ఏదో రోస్టెడ్ స్మెల్ వస్తా ఉంది కదా బాబా. అది బాగుంది, రోస్టెడ్ కాఫీ బీన్స్. ఓకే, చూడట అమ్మ ఎక్రీసా ఉందిరా. ఏమంటావు? కాఫీ బాగాలేదంట. బాగాలేదు రెడ్డా, నేను కాఫీ లవర్ అనుకో, నాకు తెలియదు అది బాగుందో బాగాలేదో. నేను మామూలుగా బయటకు వస్తే కాఫీ కదా తాగుతా బాబా. ఇంకా ఇక్కడ టీ ఫేమస్ కదా అనేసి టీ తాగుదా. టీ చెప్పురా. ఎంత చల్లగా ఉందో వాటర్. ఈ వాటరా బాబా? నువ్వు అమ్మ కూడా తాగుతారా వాటర్? వద్దునన్నా. ఇందాక అక్కడ డీజిల్ కోసం ఆపినప్పుడు ఏమంటే అక్కడ చాలా రష్ ఉన్నింది, అందుకనేసి మళ్ళీ ఇంకా కొంచెం ముందుకెళ్ళి పట్టించుకుందాం అనేసి ఇంకా మళ్ళీ ఇక్కడ పట్టించుకుంటున్నాం. మన కార్ ఏమంటే నార్మల్గా 5 ప్లేసెస్లో 5 స్టేట్స్లో పట్టించుకుంటా ఉంటాం డీజిల్. కొంచెం దూరంగా వెళ్ళాపు టీ తూడిపోయింది కూనూరులో. ఎంతో గుర్తుగా ఉంటుంది అది నీకు. హ్యాపీకి పన్ను ఊడిపోయింది ఆ కూనూరు విల్లాలో. దాని తర్వాత వచ్చేసి ఆ బాటిల్ పగలు కొట్టేసింది. ఇంకా నైట్ అయితే ఫుడ్ లేకుండా అట్లే పడుకున్నాము. సో ఇన్ని జరిగాయి అనమాట అక్కడ. అన్ని ఏదో ఒకటి ఉంటుంది కదా నీతో. వెల్కమ్ టు వెల్లింగ్టన్ కంటోన్మెంట్ బోర్డ్ రైల్వే స్టేషన్. వెల్లింగ్టన్ రైల్వే స్టేషన్. అవునా బాబా, వెళ్దాం బాబా.
లేవు బుజ్జు టికెట్స్. ఇదే నాకేమంటే ఆ టాయ్ ట్రైన్ ఉంటుంది దాంట్లో వెళ్ళాలనేసి ఎంత కోరిక ఎప్పటి నుండో. అసలు మూవీస్ లో చూసాను, సంతోషం మూవీలో శ్రియా వస్తుంది చూసారా ఆ ట్రైన్ లో, అప్పటి నుండి నాకు ఇష్టం అనమాట. కానీ వెళ్ళలేము అని తెలుసు, కానీ జస్ట్ ఇష్టము. ఇంత దూరం వచ్చినప్పుడు దాంట్లో వెళ్ళకుండా ఎట్లా అంటుంటే మా సుదర్శన్ వింటే కదా, దానికి పాపం ట్రై చేశారు టికెట్ దొరుకుతాయేమో అనేసి, అసలు దొరకనే లేదు. అది ముందే బుక్ చేసుకోవాలంట, అప్పటికప్పుడు ప్లాన్లు అయితే ఎక్కడ బుక్ అవుతాయి మనకి. సో అలా బుక్ చేసుకోలేదు. ఇంకా దాని తర్వాత ఆ రైల్వే స్టేషన్లో చూసేసి వెళ్దామంటే ఎందుకు బుద్ధి టైం వేస్ట్, అదంతా ఏం లేదు పదా అనేసి అన్నాడు. సో అట్లా దాని ట్రైన్ని ఫేస్ కూడా చూడలేదు అనమాట నేను లాస్ట్కి. చూస్తానండి ఊటీ ఊటీ అయింది వెళ్ళేదారు, ఊటీకి వెళ్ళేదారు వెల్లింగ్టన్. వెల్లింగ్టన్ పోలీస్ స్టేషన్. బాబా ఊటీకి వెళ్దాము. వెల్లింగ్టన్ WI కదరా, వెల్లింగ్టన్. ఈ ఎడ్జెస్ లో ఎలా ఉంటున్నాయి హౌసెస్, వర్షం పడి క్రాస్ జస్ట్ ఎడ్జ్. ఇవైతే కట్ చేస్తున్నారు, ఎక్స్టెండ్. ఇవి కూడా కట్ చేస్తున్నారు, ఏంటో పడిపోయాయేమో ఏమైనా. చిన్న నువ్వు యాపోర్ట్ ఊరికే గొడవ పెట్టుకుంటున్నావు. నేను కాదు, నువ్వు బాబా అది చేద్దాం. అలా మా సుదర్శన్ ఊటీకి తీసుకెళ్లకుండానే మమ్మల్ని అంతా ఇదే ఊటీ అన్నట్టుగా చూపించేస్తున్నాడు. ఇక్కడ నుండి కున్నూరు నుండి ఊటీకి 1 hour డిస్టెన్స్ అంతే. ఆ ట్రైన్ లో వెళ్ళిపోవచ్చు అంట నార్మల్ గా అయితే. చూడాలి గూగుల్లో చూడు. వెల్లింగ్టన్ కంటోన్మెంట్ బోర్డు ట్రైన్ వెళ్ళేది బ్రిడ్జ్. రోడ్డు చూడు బుజ్జు, కిందకి ఎట్లా ఉందో చూసావా? ఎట్లా వెళ్ళగలుగుతావు బాబా? వెళ్తాను బుజ్జు. కార్ అక్కడి నుంచి దిగుతాం స్లోగా, రిటర్న్ లో అది. చాలా హౌసెస్ చూడు బుజ్జు, ఆడు చూడు, గ్రౌండ్, క్రికెట్ గ్రౌండ్ ఉందిరా, ఎంత బాగుంది. స్టేడియం, పెద్ద స్టేడియం రా, కొంచెం పెద్ద టౌన్ లాగా ఉంది బుజ్జు. వెళ్ళి ఎంతమంది ఆగారేమి ఇక్కడ? చర్చ్ ఏమో, సండే కదా. ఇక్కడ చూడండి, ఇవంతా చూడండి. ఈ హౌసెస్ ని మాత్రం నేను మర్చిపోలేను. అసలు ఎలా ఉంటారు అబ్బా ఈ హౌస్ లోపల అనేసి అనిపించింది నాకు. ఒక దాని కింద ఒకటి, ఒక దాని పక్కన ఒకటి, అదేదో కలర్ గా అలా ఉంది. మనం వచ్చినప్పుడు ఈ దారిలో రాలేదు బుజ్జు, వేరే దారిలో వచ్చాము. థ్యాంక్స్, వెళ్ళిపోయిందంట ఇది. వెల్లింగ్టన్ కంటోన్మెంట్ అయిపోయింది, వెల్లింగ్టన్ ఇంకా ఉంది. చూడు బుజ్జు ఎట్లా ఉంది. అప్పు లెఫ్ట్ సైడ్ చూడు నన్ను, కొండపైన నీ సైడ్, రైట్ సైడ్ కొన్ని మిస్. అక్కడ తినమంటే తినలాటడ్డా నువ్వు. 1 ఇడ్లీ 1 వడ తినేసి అక్కడ యాపీ తిన్నప్పుడే చెప్పాను, ఏదో ఒక తినరా, ఒక వడ ఒక ఇడ్లీ అయినా తిను, కొంచెం కడుపులో ఉన్నట్టు ఉంటుంది. ఎందుకంటే నేను కూడా చేయలేదు. సో అందుకనేసి ఏమైనా తినరా బాగుంటుంది, అది మళ్ళీ ఎక్కడొక్కైనా రెస్టారెంట్ వస్తుంది అప్పుడు ఆపుతాము, అప్పుడు తిందులే నాన్ వెజ్ అనేసి అంటే ఆహా అస్సలు వినలేదు. చూడాపు ఎంతో బాగుంది ఊటీ. ఊటీలో అన్ని క్యారెట్స్ అమ్ముతున్నారు అప్పు. అక్కడ చూడు వైట్ కలర్ బిల్డింగ్స్ అన్ని. ఊటీలో ఎండ ఎక్కువ ఉంది బాబా. ఎక్కడ క్యారెట్స్ అన్ని అమ్ముతున్నారు. క్యారెట్స్ ఉన్న ఎల్లో కలర్ ఏం బాబా అవి? బాబా తీసుకుందాం బాబా, వెజిటేబుల్స్ కొనుక్కుందాం. బేబీ ఏమిరా? వెల్కమ్ టు క్వీన్ ఆఫ్ హిల్స్. ఊటీ. సింఫోనీ సీ ఫుడ్ రెస్టారెంట్ రా. అమ్మయ్య పద బాబా, ఓపెన్ అయ్యి ఉండదు కదా. ఇప్పుడు ఉండదు, మధ్యాహ్నం నుంచి ఉంటుంది. అవ్వ మార్నింగ్ కూడా నాన్ వెజ్ అమ్మేదా అక్క? ఆల్వేస్ ఉంటుంది. అలాంటి వాళ్ళు ఇక్కడ ఉండరా బాబా? కొంచెం ఊటీకి ఇట్లా వెళ్ళాలి, ఇట్లా వెళ్ళిపోవాలి మనం. బాబా ఇట్లా వెళ్దాం బాబా, జస్ట్ ఊరికి చూసుకుని అట్లా వచ్చేద్దాం బాబా, ఇంత దూరం వచ్చాము. ఏం చూసుకొని వస్తాం బుజ్జు, ఇదంతా కూడా ఊటీకి ఎందుకే వస్తుంది లే బుజ్జు. అట్టుకు ఎందుకు వస్తుందో